హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిఆర్పిసి ఆఫ్ చాప్టర్ 1 ఆఫ్ సెక్షన్ 1. సెక్షన్ 1లో మనకి ప్రధానంగా 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ టైటిల్, సెకండ్ ఎక్స్టెంట్, థర్డ్ కమెన్స్మెంట్. ఇప్పుడు మనము ఆ 3 పాయింట్లను క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి షార్ట్ టైటిల్. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యొక్క షార్ట్ టైటిల్ ఏంటి అంటే సిఆర్పిసి. షార్ట్ టైటిల్ ఏమని డిఫైన్ చేసింది? దిస్ సెక్షన్ నేమ్స్ ద యాక్ట్ యాజ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. అంటే ఈ సెక్షన్ చట్టాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్గా పేర్కొంటుంది అని అర్థం. సెకండ్ పాయింట్ ఎక్స్టెంట్. ఇట్ స్పెసిఫైస్ దట్ ద కోడ్ ఎక్స్టెండ్స్ టు ద ఎంటైర్ కంట్రీ. ఈ కోడ్ మన ఎంటైర్ కంట్రీకి వర్తిస్తుంది ఎక్సెప్ట్ ఫర్ సర్టెన్ ప్రొవిజన్స్ దట్ డోంట్ అప్లై టు నాగాల్యాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ వితౌట్ స్పెసిఫిక్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్. అంటే కొన్ని ప్రొవిజన్స్ మాత్రము నాగాల్యాండ్కి, ట్రైబల్ ఏరియాస్కి అప్లికబుల్ కావు. ఎప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేకుండా స్పెసిఫై చేసినప్పుడు నాగాల్యాండ్కి అండ్ ట్రైబల్ ఏరియాస్కి అప్లికబుల్ కావు. రిమైనింగ్ మొత్తం ఎంటైర్ కంట్రీకి అప్లికబుల్ అవుతుంది అని చెప్తుంది. థర్డ్ పాయింట్ కమెన్స్మెంట్. ఇట్ స్టేట్స్ దట్ ద యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ April 1, 1974. కమెన్స్మెంట్ అంటే ఈ యాక్ట్ ఏ డేట్ను ఫోర్స్లోకి వచ్చింది అని స్పెసిఫై చేసేది. అంటే April 1, 1974న మనకి ఫోర్స్లోకి వచ్చింది. ఈ 3 పాయింట్లు ఈ సెక్షన్లోని కీ పాయింట్స్. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.